డిసెంబర్ 4వ తేదీన జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ముందస్తుగా తూర్పు ప్రాంత నావికా దళ కమాండ్ వైజాగ్‌లో ఏర్పాటు చేసిన సర్గం 2025 కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం సాయంత్రం సముద్రిక ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్గం 2025లో భాగంగా తూర్పు ప్రాంత నావికా దళ సింఫనిక్ బ్యాండ్ లయబద్ధంగా చేసిన సంగీత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ శ్రీ సంజయ్ బల్లా చేతుల మీదుగా ముఖ్య అతిథి శ్రీ పవన్ కళ్యాణ్ గారు టోకెన్ ఆఫ్ రిమెంబరెన్స్ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు కుమారుడు అఖిరానందంతో పాల్గొనడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే దే కాల్ హిమ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 2025లో విడుదలైంది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సరసన శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 2012లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకోవడంతో అదే కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 2026లో రిలీజ్ కానుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.